పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వారే వీరు వీరే వారు జీవీఎంసీలో డబుల్ రోల్ చేస్తూ వర్క్ ఇన్స్పెక్టర్లు కాంట్రాక్టర్లు వారే. అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ల దందా. జీతం 24,000. ఇన్నోవా కార్లు మెయింటెనెన్స్లు. 2 చేతుల సంపాదిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు ముడుపులు ముట్టజెప్తుండడంతో నోరెత్తని అధికారులు. మహావిశాఖ నగరపాలక సంస్థలో మహామాయలుగా మారిపోయారు ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళే అన్ని పాత్రలు పోషించి దందా నడిపించేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తామే అన్ని చక్రం తిప్పుతున్నారు. ఎక్కడ చూసినా సరే వారి డిమాండ్, వారి హవాయే కనిపిస్తుంది. జీవీఎంసీ మొత్తం మీద ఎక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు 2 చేతుల్లో సంపాదిస్తున్నారంటే వాళ్ళ వైపే చూపిస్తున్నాయి అన్ని చేతులు. అందుకే అక్షర శిల్పం వారి మీద దృష్టి పెట్టక తప్పలేదు. వారి మీద ప్రత్యేకించి ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకంగా కథనాలు రాయడానికి ముందుకొచ్చింది. ముందుగా 24,000 రూపాయల జీతంతో ఇన్నోవా కార్లు ఎలా కొంటున్నారనే సమాచారాన్ని ఇలా కథనంగా ఇస్తుంది. వారు అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు. జీతం 24,000, కానీ 40 లక్షల విలువ చేసే ఆడి కార్ మెయింటైన్ చేస్తుంటారు. చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీరి ముందు దిగదుడిపాయి. కమిషనర్లు, సిఈ, ఎస్సీలు వస్తుంటారు పోతుంటారు. కానీ వీరు మాత్రం లోకల్. దశాబ్ది కాలానికి పైగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నా ఏ ఒక్కరూ కదల్చలేకపోతున్నారు. 15 ఏళ్లుగా ఒకే చోట చక్రం తిప్పుతున్నారు. వీరే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అత్యవసర మరమ్మతుల పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేసినట్లు చూపించి భారీగా వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అన్ని జోన్లలో వర్క్ ఇన్స్పెక్టర్ల పరిస్థితి. నీటి సరఫరా విభాగంలో అవుట్సోర్సింగ్ విధానంలో 15 ఏళ్ల క్రితం వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారు. వీరికి 24,000 వేతనం అందిస్తున్నారు. కానీ వీరి మెయింటెనెన్స్ ముందు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు కూడా నిలవలేరు. ఏళ్ల తరబడి ఒకటే చోట పాతుకుపోవడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరిని మచ్చి చేసుకున్నారు. ఆయా జోన్లలో వారు ఆడిందే ఆటగా చెలరేగిపోతున్నారు. జీవీఎంసీ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈలు మారుతున్నప్పటికీ వీరిని మాత్రం ఏ ఒక్కరు కదల్చలేకపోతున్నారు. కనీసం పక్క జోన్లు కూడా వెళ్లడం లేదు. దీంతో వీరి దందా శృతి మించుతుంది. నీటి సరఫరా విభాగంలో పలువురు వర్క్ ఇన్స్పెక్టర్లు కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తినట్లు తెలుస్తుంది. వీరి భార్య, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించారు. అత్యవసర మరమ్మతుల పేరుతో వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉండే సంస్థకి పనులు అప్పగించి వారి స్వయంగా ఆ పనులు పూర్తి చేసి లక్షల బిల్లులను తమ ఖాతాలో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే తరహా తంతు పెందుర్తి జోన్లో జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ తన భార్య పేరుతో కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించారు. నీటి సరఫరా పనులను అత్యవసరంగా చేపట్టాలని ప్రతిపాదనలు తయారు చేసి అధికారులతో ఒప్పించి తన భార్య పేరు మీద ఉన్న కాంట్రాక్టు సంస్థకి పనులు అప్పగిస్తుండడం ఆనవాయితీగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆ జోన్లో దాదాపుగా అన్ని పనులు వీరే చక్కబెట్టుకుంటున్నారని అక్కడ సిబ్బంది చెవులు కోరుకుంటున్నారు. ఇక్కడ వేతనం 24,000 అయినప్పటికీ ఇన్నోవా కార్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇతన్ని పలుమారు పెందుర్తి నుంచి మార్చడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ ముడుపులు ముట్ట చెప్పి ఇక్కడే కొనసాగుతున్నట్లు వాదనలున్నాయి. అగనంపుడి వర్క్ ఇన్స్పెక్టర్ మరో అడుగు ముందుకేసి ఎన్ఎంఆర్ పనుల్లో గోల్మాల్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతడు ఏఈ, డిఈలను మచ్చిక చేసుకుని ఆ జోన్లో ఉన్న సిబ్బందిని తన కంట్రోల్కి తీసుకున్నారన్న టాక్ ఉంది. ఉన్నతాధికారి స్థాయిలో సిబ్బందిపై జులుం ప్రదర్శిస్తున్నారని సిబ్బంది సైతం విసిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ జోన్లో అత్యవసర పనుల కోసం ఎన్ఎంఆర్లను తీసుకొని చేయిస్తున్నారు. 10 మంది కార్మికులను పెట్టి 20 మంది పనిచేస్తున్నట్లు రికార్డులు రాసి ఆ డబ్బులను వెనకేసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. అలాగే అగనంపుడి ఫిల్టర్ ప్లాంట్ నిర్వహణకు లక్షలు ఖర్చు చూపించి వాటిని తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక భారీ షాపింగ్ మాల్కు అనధికారంగా కమర్షియల్ వాటర్ లైన్ ఇచ్చేసి 15 లక్షలు వసూలు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో సగం ముడుపులు ఉన్నతాధికారులకు సైతం చేరడంతో వారు పట్టించుకోలేదని తెలుస్తుంది. విశాఖలో ఎక్కడ బోర్ల మరమ్మతులు జరగాల్సి ఉన్నా మల్కాపురం వర్క్ ఇన్స్పెక్టర్ కుటుంబ సభ్యులే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు తన పరిధిలో ఉన్న బోర్ల మరమ్మతుల పనులకు ఏకంగా సొంతంగా బోర్వెల్ మెషిన్లను కొనుగోలు చేశారు. తన సోదరుడి పేరు మీద కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎక్కడ బోర్ రిపేర్ చేయించాలన్నా తన సోదరి కాంట్రాక్ట్ సంస్థ మాత్రమే చేస్తుంది. వేసవి సమయంలో బాగున్న బోర్లు సైతం పాడైనట్లు చెప్పి రిపేర్లు చేసినట్లు బిల్లులు డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం ఆ జోన్లో మాత్రమే కాకుండా జిల్లాలో ఎక్కడ బోర్వెల్స్ మరమ్మతులు చేయాలన్నా సదరు సంస్థకి ఆ పనులు దక్కుతున్నాయని సిబ్బంది చెప్తున్నారు. గాజువాక వర్క్ ఇన్స్పెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు బుట్టలో వేసుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కార్పొరేటర్ల అండదండలతో వాటర్ వర్క్స్లో బినామీ కాంట్రాక్టర్ను పెట్టుకుని సొంతంగా పనులు చేస్తూ బిల్లులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయా పనులకు సంబంధించి సదర్ వర్క్ ఇన్స్పెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులకు మామూలు పంపిస్తుండటంతో వారు కూడా నోరు మెదపడం లేదనేది బహిరంగ రహస్యమే. ఇలా భీమిల్ నుంచి అనకాపల్లి వరకు పలు వర్క్ ఇన్స్పెక్టర్ల హవా కొనసాగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కనీసం వీరికి జోన్ల మార్పిడి కూడా చేయకపోవడం విశేషం. ఇక్కడ ముగ్గురు పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ల బాగోతలపై అక్షర శిల్పంలో ఒక్కొక్కరిపై ప్రత్యేక కథనాలు త్వరలో ఇవ్వాల్సిన బాధ్యత మాదే. ఇక ఆ పని మీదే ఉంటామని వారందరి అవినీతి సామ్రాజ్య సమాచారం
మీకు అందిస్తామని చెప్పాల్సిన బాధ్యత మాదే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.